మీ నడుము నొప్పి కేవలం సాధారణ కండరాల నొప్పి మాత్రమే కాదు అనడానికి ముఖ్యమైన 3 లక్షణాలు ఇక్కడున్నాయి. మొదటిది, నొప్పి కాలు కిందకి వ్యాపించడం. అది కండరాల సమస్య కాదు, సయాటికా లాంటి నరాల సమస్య కావచ్చు. రెండవది, కాళ్ళల్లో తిమ్మిర్లు లేదా సూదులు గుచ్చినట్లు అనిపించడం. సాధారణంగా కండరాల నొప్పుల్లో ఇలా జరగదు. కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంటే మీ వెన్నుముక్కలోని డిస్క్ ఏదైనా నరం మీద ఒత్తిడి తెస్తుండొచ్చు. మూడవది, నొప్పి 3 వారాల కంటే ఎక్కువ రోజులు వేధించడం. సాధారణంగా కండరాల నొప్పి కొన్ని వారాల్లోనే తగ్గిపోతుంది. కానీ నెల రోజులైనా తీవ్రమైన నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా లోతైన సమస్య ఉన్నట్లే. ఈ మూడిటిలో మీకు ఏ లక్షణం ఉన్నా కేవలం ఆయింట్మెంట్లు లేదా ఐస్ పెడుతూ నిర్లక్ష్యం చేయకండి. మీ నడుము నొప్పి కేవలం సాధారణ కండరాల నొప్పి మాత్రమే కాదు అనడానికి ముఖ్యమైన 3 లక్షణాలు ఇక్కడున్నాయి. మొదటిది, నొప్పి కాలు కిందకి వ్యాపించడం. అది కండరాల సమస్య కాదు, సయాటికా లాంటి నరాల సమస్య కావచ్చు. రెండవది, కాళ్ళల్లో తిమ్మిర్లు లేదా సూదులు గుచ్చినట్లు అనిపించడం. సాధారణంగా కండరాల నొప్పుల్లో ఇలా జరగదు. కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంటే మీ వెన్నుముక్కలోని డిస్క్ ఏదైనా నరం మీద ఒత్తిడి తెస్తుండొచ్చు. మూడవది, నొప్పి 3 వారాల కంటే ఎక్కువ రోజులు వేధించడం. సాధారణంగా కండరాల నొప్పి కొన్ని వారాల్లోనే తగ్గిపోతుంది. కానీ నెల రోజులైనా తీవ్రమైన నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా లోతైన సమస్య ఉన్నట్లే. ఈ మూడిటిలో మీకు ఏ లక్షణం ఉన్నా కేవలం ఆయింట్మెంట్లు లేదా ఐస్ పెడుతూ నిర్లక్ష్యం చేయకండి.